నిరసనకారులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఇవాల్టి పార్లమెంట్ మార్చిను ఆపడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కట్ చేశారు, మెట్రో స్టేషన్లు మూసేశారు, పోలీసులు భారీగా బారికేడ్లు పెట్టడమే కాకుండా టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు కూడా జరిగాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ దాని చుట్టుపక్కల ప్రాంతాలకు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని నడిబొడ్డున ఇంత భారీ స్థాయిలో విద్యార్థులు తరలి రావటం ఇదే మొదటిసారి. కాక్రోచ్ జనతా పార్టీ షేర్ చేసిన డ్రోన్ వీడియోలో కూడా కనాట్ ప్లేస్ పార్లమెంట్ పరిసరాల్లో వేలాది మంది నిరసనకారులు గుమిగూడిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని వీడియోల్లో విద్యార్థులు జై భీమ్ వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్నారు. 2 రోజుల క్రితం సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు హాస్పిటల్కు తరలించారు. కానీ ఈరోజు జరుగుతున్న నిరసన చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యక్తికో ఒక సమస్యకో పరిమితమైనట్టు కనిపించడం లేదు. రోడ్లపైకి వచ్చిన ఈ వేలాది మంది విద్యార్థులను చూస్తుంటే దేశంలోని యువత ఎంత ఆగ్రహంతో ఉన్నారో క్లియర్గా కనిపిస్తుంది. తమ స్వరాన్ని వినిపించడానికి వారు ఎంత పట్టుదలగా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది.